నమస్కారం అండి, నా పేరు కృష్ణవేణి. అందరూ బాగున్నారండి? ఈ రోజున నేను ఏర్పాకు పొడి తయారు చేసి చూపిస్తానండి. అంటే అది మనకి ఏర్పాకు పొడి నేను న్యాచురల్గా ఇంట్లో తయారు చేసింది. అది చక్కగా నీళ్ళలో కలుపుకుని జుట్టుకు పట్టించుకోవాలి. అంటే నిలవ ఉండే పొడి ఇది. అంటే మనం ఎన్ని రోజులైనా చక్కగా ఒక డబ్బాలో పెట్టుకుని దాచుకోవచ్చు. చక్కగా మనకు అవసరం అయినప్పుడు జుట్టుకు పట్టించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే ముందు దానికంటే ముందు మంచి మాట చెప్తానండి. నా దగ్గర నూనె తీసుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను. ఏంటంటే చాలా మంది నా దగ్గర నూనె తీసుకున్నారు, కొన్ని వేల మంది. నేను ఎయిర్ ప్రాబ్లాలు తగ్గించాను. అంటే ఎలాగంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ప్రాబ్లం తగ్గట్టు చక్కగా తయారు చేసి ఇవ్వబట్టి చక్కగా వాళ్ళని చక్కగా వాడి నాకు మంచి మంచి రివ్యూలు పెట్టి మంచి మంచి గిఫ్ట్లు పంపించి నాకు చాలా మంది అయితే చాలా గిఫ్ట్లు పంపించారు. చాలా ఎన్నో థ్యాంక్స్లు చెప్పారు. ఆంటీ మీరు చెయ్యి చాలా మంచిది, మేము ఎన్ని రకాలు ఎన్నో ప్రోడక్ట్లు వాడాము, అయినా మాకు ఏది యూజ్ అవ్వలేదు. మీ దగ్గర నూనె తీసుకున్న తర్వాత మా జుట్లు చాలా బాగున్నాయని ఆంటీ అన్న వాళ్ళు చాలా మంది, కొన్ని వేల మందికి నేను ఎయిర్ ప్రాబ్లం తగ్గించాను. చాలా మంది నాకు ఎన్నో రివ్యూలు ఎంతమందో రివ్యూలు పెట్టిన వాళ్ళు ఉన్నారో. ఎన్నో దేశాలు ఏంటంటే బెంగళూరు ఏంటి, సన్నా ఏంటి, మనకి ఒరిస్సా ఏంటి, ఢిల్లీ ఏంటి, మొత్తం కానించి ప్రతి ఓళ్ళు కూడా నా దగ్గర తీసుకుంటున్నారు. మనకి తూర్పు గోదావరి ఏంటి, పశ్చిమ గోదావరి జిల్లా ఏంటి, మొత్తం ప్రతి జిల్లా మనకి తీసుకుంటున్నారు నా దగ్గర నూనెలు. అందరికీ నేను రివ్యూ పెట్టిన వాళ్ళు ప్రతి ఓడికి, నా దగ్గర నూనె తీసుకున్న వాళ్ళు ప్రతి ఓడికి కూడా చాలా థ్యాంక్స్ రా మీకు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా మీకు. ఇదిగో అమ్మా, నేను ఏర్పాకు పొడి చెప్తాను అన్నాను కదా. ఇగో నేను 6 రకాలు నేను న్యాచురల్గా నేను చేత్తో నేను తయారు చేసుకున్నాను ఈ పొడులు. ఈ పొడిని నేను చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి. ఇది మెంతు పొడి అండి. మెంతు పొడి ఎంత అంటేనమ్మా 2 స్పూన్లు మెంతు పొడి, 2 స్పూన్లు అమ్మ ఇది మెంతు పొడి. ఇదిగో ఇది ఎంత అని తెలుసండి. ఇదైతే మందార ఆకు పొడి, 3 స్పూన్లు. ఇదిగోండి మందారు ఆకు పొడి 3 స్పూన్లు అమ్మ. ఇదైతే మటుకి కలోంజి కూడా పొడి చేసుకున్నాను. ఇది కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. ఇదిగోనమ్మా, ఇదైతే నేలుసిరి పొడి చేశాను నేను. అంటే చక్కగా పొలాల్లో దొరికిద్ది. ఇది నేలుసిరి చక్కగా ఎండబెట్టేసుకుని పొడి చేసుకోవాలి. నేను అలా చేసుకున్నాను. ఇదైతే 3 స్పూన్లు వేసాను. ఇదిగో చూడండి పొడి. ఈ పొడి మట్టికి నేలుసిరి పొడి 3 స్పూన్లు. ఇదైతే రాసి ఉసిరికాయ కాయ పొడి అండి. రాసి ఉసిరికాయ చక్కగా ఎండబెట్టి నేను పొడి చేసుకున్నాను. ఇది కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. ఇదైతే మందార పువ్వులు, అంటే రేఖ మందార పువ్వులు చక్కగా ఎండబెట్టేసుకుని పొడి చేశాను. చూడండి, ఇది కూడా నేను 3 స్పూన్లు వేసాను. అంటే ఇవన్నీ 6 రకాలు కలిపి చక్కగా ఒక డబ్బాలో వేసుకుని ఇంచక్కను మనకి 4 స్పూన్లు మనం తలంటుకునేటప్పుడైనా 4 స్పూన్లు కలిపేసుకుని చక్కగా తలకు పట్టించేసుకుని అప్పుడు మనం తలంటుకుంటే, అంటే మనం అరగంట ఆగిన తర్వాత తలంటుకుంటే చాలా బాగుంటుంది. జుట్టు కూడా చక్కగా సుమ్ముతంగా మెత్తగా చక్కగా బాగుంటుంది. ఏంటంటే పార్టీలు కట్ట వెళ్తారు చూడండి, చక్కగా పార్టీలు కానీ ఫంక్షన్లు కానీ చాలా మంది చక్కగా వెళ్తారు. అలాంటప్పుడు తలంటుకుంటారు కదా. ఇలాంటి చక్కగా తయారు చేసుకుని మీ జుట్టుకి పట్టించుకున్నారంటే జుట్టు లేక చక్కగా మెరుతుంది, చక్కగా ఉంటుంది. మనం పార్టీలకు వెళ్ళినప్పుడు ఇలాంటి చక్కగా ఏర్పాకు పెట్టుకుంటే జుట్టు కూడా చాలా బాగుంటుందండి. అందుకని ఇది ఇప్పుడు కలిపి మీకు చూపిస్తాను. చూసారండి, 6 రకాలు కలిపి ఒక గిన్నె వేసుకుని, అంటే మనం ఒక డబ్బాలో వేసుకోవచ్చు. చక్కగా ఇవన్నీ కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ 6 రకాలు ఒక గిన్నె వేస్తున్నానండి. చూడండి, ఇదిగో నేలసూరు పొడి అండి. ఇది 3 స్పూన్లు అండి. ఇదైతే రాసుసురు పొడి అండి. ఇదైతే మందార పువ్వు పొడి అండి. ఇప్పుడు 6 రకాలు చక్కగా కలిపేసుకుని ఒక డబ్బాలో వేసుకోవాలండి. మనకు కావలసినప్పుడు ఒక 4 స్పూన్లు చక్కగా కలుపుకుని మన జుట్టుకి పట్టించుకోవచ్చండి. ఈ ఏర్పాకు పొడి చాలా బాగుంటుందండి. ఇదిగోండి, చక్కగా ఇలా గిన్నె తీసుకుని మనం కలుపుకున్న చక్కగా ఈ పొడి 4 స్పూన్లు వేసుకోండి. ఇలా ఫుల్గా ఇదిగోండి, 1 2 3 4
ఈ 4 చక్కగా నీళ్ళలో వేసి కలుపుకోవాలండి. చూసారండి, ఇప్పుడు జుట్టుకి చక్కగా పట్టించుకోవాలండి. పట్టించుకున్న తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత తలంటుకోవాలండి. ఇలాగా తలంతా పట్టించుకునండి. చక్కగా ఒక అరగంట ఆగిన తర్వాత తలంటేసుకోవాలండి.